బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. మీకు ఏమీ లేదు. ఎక్కడి ఇప్పుడు నుంచి నేను వస్తుంది? 3 సంవత్సరాల నుంచి 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ చేస్తున్నాను. శ్రీరామ్‌ది. పాపం తనే నేను డిప్రెషన్ అని కూడా అనను. ఇంకేం చేయను, నాకు చిరాకుగా ఉంది అనే టైంలో, వద్దమ్మా ఎందుకు, నీకు టాలెంట్ ఉంది కదా చెయ్యి అనేసి పాపం తనే ఆ 'ప్రేమ ఎంత మధురం' ఇచ్చాడు. అది మాత్రం చెప్పుకోవాలి. అది 3 సంవత్సరాలు ఎంతో బాగా చేశా. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మన అనుకుని చేశాను, నా సీరియల్ అనుకుని చేశాను, శ్రీరామ్‌ని కూడా నా బిడ్డ అనుకుని చేశాను. తర్వాత మధ్యలో ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది, అంజలి అనే క్యారెక్టర్ వచ్చాక అతను ఎందుకో చాలా మారిపోయాడు. ఏ రకంగా మారిపోయాడో నాకైతే తెలియదు. అది వాళ్ళ బాండింగ్ ఏంటో కూడా నాకు తెలియదు. వచ్చిన దగ్గర నుంచి ఒక నెగిటివ్ లొకేషన్లో ఆ అమ్మాయి ఎవరిని విష్ చేయడం కానీ, ఎవరికైనా ఒక మర్యాద ఇవ్వడం కానీ ఏమీ కాదు. దాని గురించి 2-3 సార్లు గొడవలు అయినాయి శ్రీరామ్ తోటి. ఆ అమ్మాయికి చెప్పు, ఒక సీనియర్ ఆర్టిస్ట్కి విష్ చేయాలనో లేకపోతే కో ఆర్టిస్ట్తో బాగుండాలనో, మనం ఏదన్నా అడ్వైస్ చేసినా కూడా హార్ట్ టు మీరెవరు చెప్పడానికి అంటది. అలాగే నేను పడి మొన్న శ్రావణ శుక్రవారం పూజ సీన్ ఎప్పుడు 3వ తారీఖు, కరెక్ట్గా ఈ నెల 3వ తారీఖు, 3వ తారీఖే నా పెళ్ళైన రోజు కూడా. 92 సెప్టెంబర్ 3 నా పెళ్ళైన రోజు. అదే 3వ తారీఖు నాడు శ్రావణ శుక్రవారం పూజ. ఆ అమ్మాయి గాజులు లేకుండా కూర్చుంటే డైరెక్టర్కి చెప్పాను, నేను ఆ అమ్మాయితో మాట్లాడినాం, దాంతో ఎవరు మాట్లాడేది అనేసి. డైరెక్టర్ గారు ఒక ఇంటి పెద్దగా శారదాదేవిగా ఒక కోడలి స్థానంలో కూర్చుని ఆ అమ్మాయి పూజ చేస్తున్నప్పుడు, నేను పక్క నుండి పూజ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి నిండుగా గాజులు వేసుకుని, ముత్తైదువు కాబట్టి పూజ చేయాలి, వాచ్ కట్టుకొని చేస్తుంది. సరే డైరెక్టర్ గారు అమ్మ వాచ్ తీసేసి గాజులు వేసుకున్నారు. వాచ్ తీసేసింది, విసురుగా పడేసింది పక్కన, గాజులు వేసుకోవాలా. మళ్ళీ షార్ట్ యాక్షన్ అన్నాడు. సార్ గాజులు వేసుకోలేదండి అమ్మాయి అన్నాను. నా చెయ్యి నా ఇష్టం, నువ్వు ఎవరివి చెప్పడానికి, నన్న ఫీవర్ బిజినెస్ అంది. నిన్నగాక మొన్న వచ్చింది. నాకు సరం లేచింది. 40 సంవత్సరాలు ఆ మాత్రం ఈగో ఉంటుందా? ఉప్పు కారం తింటున్నాము, అప్పటి వరకు పడి ఉన్నాను. సో నీలాంటి దాంతో నేను యాక్ట్ చేయలేమ్మా అనేసి బయటకు వచ్చేసి రామ్కి చెప్పాను. వాడు ఇలాగ చేతులు కట్టుకుని ఉంచున్నాడు. రామ్ ఇలాగ జరిగింది నాన్న, నాకు నచ్చడం లేదు, నేను మానేస్తాను. సరే అమ్మా నీకు నచ్చకపోతే మానే అన్నాడు. శ్రీరామా? వచ్చేసాను. 3 సంవత్సరాల బాండింగ్ ఇంతేనా అనిపించింది. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఏంటక్క మీకు? సీరియల్లో నుంచి కూడా వద్దనుకొని బయటకు వచ్చేసారు, వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. బాండింగ్స్ ఇండస్ట్రీలో ఉండవు. నీతో అవసరం ఉంటే అదే నాకు యూఎస్ నుంచి వచ్చిన ఫ్రెండ్ మధు అని డాలస్లో ఉంటుంది నా ఫ్రెండ్. దాన్ని ఫ్రెండ్ అని కూడా చెప్పలేము, నా వయసు కాదు, నాకంటే చాలా చిన్నపిల్ల. మామూలుగా పరిచయం అయింది. ఎలాగనో నేను అమెరికా వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉంటాను, తను ఇక్కడికి వస్తే మన ఇంట్లోనే ఉంటుంది. అన్న అమ్మ అందరూ ఉన్నారు, కానీ ఆ అమ్మాయికి నేనంటే అంత ఇష్టం. మొన్న అడిగింది, ఇలాగ జరిగినప్పుడు మీకు ఏమనిపించింది, మీరు అందరినీ నమ్మేస్తారు, ఆ మాత్రం బాండింగ్ ఉంటే ఎవరైనా మీ పక్కన నుంచి నా అమ్మ చెప్పింది కరెక్ట్ అని ఎవరైనా మీకు సపోర్ట్ చేశారా అని అడిగింది. అప్పుడు రియలైజ్ అయ్యా నేను, ఎవరు సపోర్ట్ ఉండరని. బట్ ఇండస్ట్రీలో ఇంతమందితో కలిసి యాక్ట్ చేశారు, కో ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ. జయలలిత పరిస్థితి ఇది, మనం ఆర్థికంగా ఏదో ఒకటి ఆదుకుని ఒక ఎఫ్టీ లాంటిది ఏదో ఒకటి అందరం కలిసి చేస్తే లేదు అసలు అట్లా ఎదురు చూడలేదు కూడా నేను. నాగబాబు గారు అయితే మాత్రం నాకు ఇస్తే నేను నా బావలాగా అనుకుని నేను తీసుకున్నాను. ఆయన దగ్గర తీసుకోవడానికి నేనేమి సిగ్గుపడలేదు, ఏమీ ఇది అవ్వలేదు. ఆయన పాపం ఏదో కేఫ్లో కూర్చునేవారు, జయారామ అనేవారు, కవర్ ఇచ్చేవారు. అలాగే నాకు ఎన్నిసార్లు 4-5 సార్లు కవర్ ఇచ్చారు ఆయన. నేను అడగకుండా నా నోటితో, బావ నాకు కష్టం ఉందని అడగకుండా ఇచ్చారు. ఆయన మాత్రం నాకు దేవుడు, నేను ఎప్పుడు చెప్తాను. చాలా ఆ తర్వాత 2-3 ఇంటర్వ్యూలు చేశాను, ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇప్పుడు పెద్ద టచ్లో లేరు, మాట్లాడకపోయినా కూడా ఆయన ఎప్పుడు మనసులో ఉంటారు అంతే. ఆయన ఒక్కరు బాగా సపోర్ట్ చేశారు ఆ టైం. బాగా. అంటే ఒకప్పుడు ఇలా పెట్టించేయ మీది, ఇలా పెట్టించేయి ఇప్పుడు ఇలా పెట్టాలంటే నామూసిగా ఉందక్క, లేకపోతే పెట్టాలా? నేను మరి వర్క్ వచ్చింది, దాంతోనే గెటాన్ అవుతున్నాను. పెట్టాలా ఇంతవరకు. ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి చిన్న సినిమా చేశానని చెప్పాను కదా, సక్సెస్ అనే మూవీ చేశాను. తర్వాత మన తమ్ముడు సత్యం గారి ఆధ్వర్యంలో ఒక ఓటీటీ మూవీ చేశాను ఈటీవీ వాళ్ళకి. ప్రస్తుతానికి అలా గడుస్తోంది. ఇంకా ఇంతవరకు ఇది రాదని అనుకుంటున్నాను. మరి వస్తే ఈ తమ్ముడు ఉంటాడు ఎప్పుడు గుర్తుపెట్టు. అది నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. నాకు ఎంత ధైర్యమో తెలుసా, చాలా ధైర్యం నాకు. ముఖస్థుతిను ఇంటర్వ్యూలో అని కాదు, నాకు ఎప్పుడు కూడా నువ్వు చేసే ప్రతి పని, నాకు ఆ వాసుకి నువ్వు పాకీజాకి చేసిన రోజు నుంచి నేను నిన్ను ఇక్కడ పెట్టుకున్నాను. నేను అంతకుముందర మామూలుగా చూడడం, రోషన్ అంటే ఇతను అనుకోవడం తప్పించి, ఆ తర్వాత నుంచి చాలా డీప్గా నేను ఇక్కడ పెట్టుకున్నాను. అవును. అండ్ మెయిన్ నేను చేసేదానికి కాకుండా నాకు ఎక్కువ సపోర్ట్ చేసిందంటే చిరంజీవి గారు.
నన్ను వెన్ను తట్టి ఇండస్ట్రీలో ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు రోషన్ మన వాళ్ళు, నిజంగా మా వరకు స్పందిస్తారు. తీసుకొస్తున్నావు నువ్వు, గ్రేట్ నాన్న. అవును. ఇంకెవరన్నా ఇబ్బంది పడుతుంటే చెప్పు అంటే దేవరాజు గారు కెమెరామెన్ తెలుసు. ఇబ్బంది పడుతున్నారు ఆయనకి సార్, నేను డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మాకు తోచినంత ఇచ్చాను సార్ అంటే, పే చేసిన ఏంటి రోషన్ అలా అంటావు, ఎంత ఇద్దాం చెప్పండి అన్నారు. 2 ఇద్దామా 3 ఇద్దామా లేదా 5 ఇద్దామా అని చెప్పి 5 లక్షలు చెక్ ఇచ్చారు ఆయనకి, పాకిజా గారికి పంపించారు. తెలుసు నన్ను, ఆ పుణ్యమే ఆయన కాపాడుతుంది. ఆయన ఎప్పుడు చెప్తుంటారు ఇవాళగా ఆయన అంత ఇదిగా విగరస్గా ఆయన క్యారెక్టర్లు చేస్తూ హిట్స్ ఇస్తూ ఉన్నారంటే ఆ పుణ్యమే, అంతే, ఆ ప్రేక్షక దేవుళ్ళ పుణ్యమే. ఇండస్ట్రీలో ఏ కళాకారులు అయినా కానీ కష్టం అని నీ దగ్గరకు వస్తే, నీ ఇంటర్వ్యూలో చెప్తే నా వరకు తీసుకురా అని చెప్తాను. కరెక్టే. కానీ ఇప్పుడు నేను ఈ సినిమా గురించి కూడా ఆయన వరకు తీసుకెళ్తాను. కాదు నాన్న, నేను ఈ సినిమా గురించి చాలా ఆశపడ్డాను, ఫైనాన్షియల్గా కాదు. ఆయన ఏదైనా ఒక లాంచ్ చేస్తే, ఒక టైటిల్, ఒక టీజర్ లాంచ్ చేస్తే అసలు ఆ సినిమాకి ఎంత హైప్ ఉంటుంది, చాలు చిరంజీవి గారి చేయి పడింది అని అనుకుంటారని చాలా కాలం ప్రయత్నం చేశాను తెలుసా, దొరకల నాకు. వాళ్ళ గిరి గారని, మోహన్ గారని, ఎవరెవరి ద్వారానో నేను కాంటాక్ట్ చేశాను. డైరెక్ట్గా వెళ్ళలేదు, ఆయన నెంబర్ కూడా డైరెక్ట్గా తెలియదు. రాజా రవీంద్ర బాగా తెలుసు, రాజా రవీంద్రని ఎప్పుడు అడగను నేను. ఏదేదో ట్రై చేశాను కానీ నాకు దొరకల, అది నా బ్యాడ్ లక్ అంతే. అంత పెద్దవారిని వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు కానీ నా బ్యాడ్ లక్ అంతే. ఇప్పుడు సినిమాలలో క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి అక్క? ఎందుకంటే కొరటాల శివ గారు మంచి అమ్మ క్యారెక్టర్స్ ఒక స్టెప్ వేసి స్పీకర్ క్యారెక్టర్ చేయించింది, యావత్తు తెలుగు ప్రేక్షకులందరూ కూడా నోటి మీద వేలేసుకున్నారు. కొరటాల శివ గారు నిజంగా ఆ 15 నేను సక్సెస్ ఫంక్షన్లో చెప్పాను కదా, మళ్ళీ జన్మంటూ ఉంటే ఆయన నా కడుపున బిడ్డగా పుట్టాలి అని చెప్పాను. అంత చక్కగా చూపించారు ఆయన, అంత డీసెంట్గా చూపించారు. దాని తర్వాత ఎన్నో ఒక 5-6 చిన్న చిన్న జడ్జిలు, లాయర్లు వేశాను కానీ మంచి, అంటే అది పెద్ద ప్రొడక్షన్, పెద్ద డైరెక్టర్. మహేష్ బాబు అన్నిసార్లు మేడం స్పీకర్ అంటే దాంతోనే ఎలివేట్ అయిపోయింది ఆ క్యారెక్టర్. దానికే సగం సక్సెస్ అయింది. 75%, 25% జనాలకి నచ్చాను. ఆయన చేయించుకున్నారు శివగారు, అది వేరే విషయం. తర్వాత అలాగ రాలా. ఒక గ్రహణం తర్వాత కూడా ఒక మంచి అమ్మలాగా అయిపోతాను అనుకున్నాను. గ్రహణం తర్వాత కూడా నాకు ఇంకా బోరింగ్ పాప అనే పేరే ఉండిపోయింది. అందరూ గ్రహణం చూసి చలంగారు నీకోసమే రాశారు ఆ స్టోరీ అన్నట్టుగా ఉంది అనేసి మోహన్ కృష్ణ, ఇంద్రగంటి మోహన్ కృష్ణ చేయించాడు. ఆ తర్వాత ఏ సినిమాలో ఆయన ఛాన్స్ ఇవ్వలా. ఏది మాయాబజార్ చేసినట్టున్నాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పక్కన క్లైమాక్స్లో చిన్న వేషం. నేను ఎప్పుడు మోహన్ కృష్ణ అడుగుతాను, నేను ఆర్టిస్ట్ని కాదా కృష్ణ, నాకు ఇవ్వాలనిపించదా నీకంటే? అయ్యో అమ్మ, ఆ గ్రహణం క్యారెక్టర్ చేసిన తర్వాత దానికంటే ఎక్కువ స్టేటస్లో ఉన్నది ఇవ్వాలని నాకు అనిపిస్తుంది కానీ ఏది పడితే అది మీకు ఇవ్వాలనిపించదమ్మా అన్నాడు. మరి అది కరెక్టే, సరే నవ్వుకోవాలా ఏడవాలా సరే. అంటే నిజంగా కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కూడా, అమ్మ తరపు నుంచి, అక్క తరపు నుంచి. ఇప్పుడు మహేష్ బాబు గారు లాంటి పెద్ద స్టారు, లేకపోతే కొరటాల శివ గారు లాంటి పెద్ద డైరెక్టర్, బోరింగ్ పాపో, లేకపోతే వ్యాంప్ క్యారెక్టర్లు చేసే జయలలిత అనుకుంటే స్పీకర్ లాంటి ఒక క్యారెక్టర్ని పండించలేరు. సి ఇండస్ట్రీలో ఒక ముద్ర పడిందంటే ఇంక అదే, ఈమె అలానే చూస్తారు, అలానే. అందుకే నేను దాన్ని స్వర్ణయుగం అన్నాను. గిరిజ గారు, రమాప్రభ గారు ఎలాంటి కామెడీ వేషాలు వేశారు, అలాగే హీరోల పక్కన నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్లు చేశారు. అప్పటి డైరెక్టర్లు నిజంగా మహానుభావులు. మీరు అమ్మ క్యారెక్టర్లకి ఎంత అందంగా ఉంటారు హీరోల పక్కన. ఇప్పుడు నేను ఒకటి చేశానని చెప్పాను కదా, ఆలీ తమ్ముడు ఖయ్యం చేసింది, నాకు ఎంత నచ్చిందో నిజంగా. అందులో ఒక షష్టి పూర్తి సీన్, మొన్న పాత హీరో సురేష్, నేను భార్యాభర్తలు. నాకు 2 కొడుకులు, అజయ్ ఏమో పెద్ద కొడుకు, అమిత్ తివారీ రెండో కొడుకు. మాకు షష్టి పూర్తి చేశాడు ఆ డైరెక్టరు. ఆ డైరెక్టర్ కూడా శ్రీరంగం శ్రీనివాస్ అని పేరు పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్నగారికి శ్రీశ్రీ అంటే ఇష్టమట, ఆయనకి శ్రీశ్రీ అని పేరు పెట్టుకున్నాడు. ఆ డైరెక్టర్ ఏం చేశాడు, నా క్యారెక్టర్కి వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నాడు, సుగుణ అనేసి. చాలా ఇష్టం అంట వాళ్ళ అమ్మ అంటే. నన్ను మమ్మీ అనే పిలుస్తాడు, మన ఖయ్యూమ్ మమ్మీ అనే పిలుస్తాడు. ఖయ్యూమ్తో పాటు ఈ డైరెక్టర్ కూడా మమ్మీ అనే పిలుస్తున్నాడు. 38 years వాడు. నాకు షష్టిపూర్తి ఎంత బాగా చేశాడు, ఎంత ఎంజాయ్ చేశాను. ఆ సీన్ భలే నచ్చింది. ఆ మెట్టెలు తొడిగించడము, ఆ పాణిగ్రహణము, సప్తపది, అరుంధతి నక్షత్రాన్ని చూపించడము, తలంబ్రాలు పోసుకోవడము, ఉంగరాలు తీయడము, ఇవన్నీ అబ్బా పెళ్ళంటే ఇలా ఉంటుందా, మళ్ళీ జన్మంటూ ఉంటే ఇలాగ చేసుకోవాలి అని ఆ రోజు అనిపించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.